నమో బుద్ధాయ. శ్రద్ధావంతులైన ఉపాసకులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రీపూర్వక స్వాగతం. ఈరోజు మనం సుత్త నిపాత నుంచి వసల సుత్త అనేటువంటి సుత్తాన్ని గురించి తెలుసుకుందాం. వసల అంటే చండాలుడు, ఇంకా పంచముడు అని రకరకాలుగా పిలుస్తారు. చండాల కూడా పాలి సాహిత్యంలో ఉంది ఆ పదం. అంటే 4 వర్ణాలకు చెందకుండా 5వ వర్ణానికి చెందినటువంటి వాడని. మరి ఈ చండాలుడు లేకపోతే వసలుడు అంటే ఎవరు అనేది ఈ సుత్తంలో గురించి తెలుసుకుందాం. మరి సుత్త ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ, ధమ్మ, సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి. త్రిరత్నాల తర్వాత మా బడహవంతి ఆచార్య బుద్ధరకిత గారి చరణాలకు నమస్కరిస్తున్నాను. అలానే మా గురువంతే గారి పాదపద్మాలకు వందనం. ఈ సుత్త భగవాన్ బుద్ధుడు సావత్తిలో, జేతవనంలో, అనాథ పిండుకుని ఆరామంలో విహరిస్తున్నప్పుడు జరిగింది. భగవాన్ బుద్ధుడు మధ్యాహ్నానికన్నా ముందు తన చివరాలను ధరించి పిండపాత్రను తీసుకొని సావత్తిలో ప్రవేశిస్తాడు. అప్పుడు అగ్గిక భరద్వాజ అనే బ్రాహ్మణుడు ఇంటి ముందు అగ్ని మండుతూ ఉంటుంది. భగవాన్ బుద్ధుడు ఏ ఇంటిని మిస్ చేయకుండా అన్నిళ్ళకి వరుసగా పోయేటప్పుడు క్రమంలో భాగంగా ఈ అగ్గిక భరద్వాజుడి ఇంటి ముందుకు వెళ్తాడు. అప్పుడు ఆ అగ్గిక భరద్వాజ అనే బ్రాహ్మణుడు భగవంతుడిని దూరం నుంచి రావడం చూసి, అక్కడే ఆగు సమణ ముండక అని అతన్ని చెప్తాడనమాట. భగవాన్ బుద్ధుడు అక్కడనే తిట్టు వసలక అని తిడతాడనమాట. అక్కడే ఆగు, ముండక అంటే జుట్టు బోడిగుండు అని అన్నట్టు. అక్కడే సమణ ఆగు, అక్కడే నిలబడు వసల అని తిడతాడు. అలా చెప్పిన తర్వాత భగవాన్ బుద్ధుడు ఇతనితో, నీకు బ్రాహ్మణ వసలుడు కానీ వసలుడికి అవ్వడానికి కారణాలు కానీ నీకు తెలుసా, ఆ ధమ్మాలు తెలుసా అని అడుగుతాడు. మామూలుగా ఎవరైనా తిట్టినప్పుడు, ఇట్లా అగౌరవంగా మాట్లాడినప్పుడు వాళ్ళ మొట్టమొదటి రియాక్షన్ మనది జనరల్గా వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం అట్లా. కానీ భగవాన్ బుద్ధుడు ఈ లోభ దోస, ఇక్కడ దోస అంటే కోపాన్ని జయించినటువంటి వాడు కాబట్టి చాలా సహజంగా, సాధారణంగా, ఏమాత్రం ఉద్రేకం పడకుండా, నీకు వసలుడు కానీ వసలుడు అవ్వడానికి కారణం కానీ తెలుసా అని అడుగుతాడనమాట. అది చూసినంతనే ఆయన, నాకు తెలియదు అయ్యా గౌతమ, మరి వసలుడు మరి దాని కారణాలు ఏంటి చెప్పు అని అడుగుతాడనమాట. అప్పుడు భగవాన్ బుద్ధుడు శ్రద్ధగా విను, చెప్తాను అని చెప్పి ఆయనేమో సరే అంటాడు. అప్పుడు భగవాన్ బుద్ధుడు ఇట్లా అంటాడు అనమాట. ఎవరైనా కోపిష్టి, అలాగే ద్వేషి, పాపి, మాయావి, తప్పుడు దృష్టి కలిగినటువంటి మోసకారి, ఇట్లాంటి వాళ్ళు వసలురు అంటే చండాలురు అని చెప్తాడనమాట. ఇక్కడ చూడండి, మొట్టమొదటే భగవాన్ బుద్ధుడు ఆయనకి ఇట్లా ఇతను కోపంగా చెప్తాడు కాబట్టి ఆయన్ని ఈ గాథ ద్వారా చెప్తాడనమాట. మామూలుగా మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా కోపం వచ్చినప్పుడు ఉద్రేకపడాల్సిన అవసరం లేదు. భగవాన్ బుద్ధుడు ఎంత ప్రశాంతంగా ఇలా చెప్తాడు. ఇంకొకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అతన్ని కూడా భగవాన్ బుద్ధుడు నిందించలేదు, నువ్వు చేసావు అని కానీ అట్లా అని కానీ
చెప్పలేదు, కేవలం తన ధమ్మాన్ని మాత్రమే చెప్తున్నాడు అన్నమాట. కోపిష్టి, ద్వేషించేవాడు, తర్వాత పాపి, మాయావి, తప్పుడు దృష్టి కలిగినటువంటి వాడు, మోసకారి, ఇట్లాంటి వాళ్ళు వసలురు అని చెప్తున్నాడు అనమాట. అంతేగాని నేను, నువ్వు అనేటువంటి ఇట్లాంటి పదాలు కూడా భగవాన్ బుద్ధుడు అక్కడ వాడలేదు. తర్వాత ఏకజంగ్ అంటే ఒకసారి పుట్టినవి, ద్విజంగ్ అంటే 2 సార్లు పుట్టినవి. ఏకజంగ్ అంటే సాధారణంగా జంతువులు, మనుషులు ఇట్లాంటివన్నీ ఒకసారి పుట్టింది. ద్విజ అంటే 2 సార్లు పుట్టినవి అని అర్థం. అంటే మొదట గుడ్డు నుంచి తర్వాత జీవి వస్తుంది కాబట్టి. ఇంకా అలానే శ్రమణ బ్రాహ్మణులు కూడా ద్విజ అని అంటారు, ఒకసారి జన్మ తీసుకుని తర్వాత ఇది అయినట్లు. ఇక్కడ మాత్రం ప్రాణుల గురించే భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు అనమాట. వాళ్ళ ప్రాణాలను హింసించి ప్రాణాలు తీసేవాడు, వాటి పట్ల దయ లేనటువంటి వాడు వసలుడు అని తెలుసుకో అని చెప్తున్నాడు. తర్వాత గ్రామాలు, నగరాలు ఇట్లాంటి వాటిని ముట్టడించి వాటిని నాశనం చేసి ప్రజల ద్వారా తీవ్రమైనటువంటి ద్వేషాన్ని కూడగట్టుకునేటువంటి వాడు, అట్లాంటి వాడు వసలుడు అని చెప్తున్నాడు. ఇంకా గ్రామంలో కానీ అరణ్యంలో కానీ ఏదైతే ఇవ్వలేదో అది తీసుకునేటువంటి వాడు వసలుడు, చండాలుడు అని భగవాన్ బుద్ధుడు అతనితో చెప్తున్నాడు. ఇంకో గాథలో ఏమని చెప్తున్నాడంటే, ఎవరి దగ్గరైనా సరే అప్పు తీసుకొని తర్వాత వాళ్ళు అడిగినప్పుడు తర్వాత నేను నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, రుజువు ఏముంది అని అప్పు ఎగ్గొట్టేవాడు వసలుడు అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు. ఇంకా భగవాన్ బుద్ధుడు అల్పధనం కోసం బాటసారులని హింసించి కానీ చంపి కానీ స్వల్పమైన ప్రయోజనాల కోసం అట్లాంటి వాళ్ళని దారి కాచి వాళ్ళ దగ్గర తీసుకునేటువంటి వాడు కూడా వసలుడు అని చెప్తాడనమాట. ఇంకో గాథలో తన కోసం కానీ పరుల కోసం కానీ ధనం కోసం ఈ అబద్ధాలు చెప్పేటువంటి వాడు ఇతడు కూడా వసలుడు. అలానే ఈ బంధువుల, మిత్రుల భార్యలతో వాళ్ళ అనుమతితో కానీ, అంటే భార్యలు అట్లా వాళ్ళ బంధుమిత్రుల యొక్క భార్యల అనుమతితో, అంటే వాళ్ళకి ఇష్టమైనా కానీ లేకపోతే లేకున్నా కానీ ఎవరైతే కనిపిస్తాడో అటువంటి వాడు వసలుడు అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు. ఇట్లా ఇంకా తల్లిదండ్రులు, వయసుడిగినటువంటి తల్లిదండ్రులు, యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, యవ్వనం దాటేసిన తర్వాత ఉన్నటువంటి తల్లిదండ్రులను ఎవరైతే ధనికుడై ఉండి వాళ్ళని ఆదరించాడో, పోషించాడో ఇటువంటి వాడు వసలుడు అని చెప్తున్నాడు. ఇంకా తన తల్లి, తండ్రి, అన్న, అక్క ఇట్లాంటి వాళ్ళని సూటిపోటి మాటలతో వాళ్ళని రెచ్చగొట్టేవాడు, లేకపోతే వాళ్ళని హింసించేటువంటి వాడు, ఇట్లాంటి వాడు వసలుడు. తర్వాత ఎవరైనా నాకు హితం చెప్పు, మంచి చెప్పు, ఏదైతే మేలు జరుగుతుందో అది చెప్పమని అడిగినప్పుడు మేలు జరిగేది కాకుండా కీడు జరిగే దారి చూపించేవాడు, లేకపోతే వాళ్ళకి అర్థం కాకుండా అనేక పదబంధాలతో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేటువంటి వాడు, సరిగ్గా చెప్పకుండా ఇది నీకు మేలు చేకూరుస్తుంది, ఇది హితం కలుగజేస్తుంది అని చెప్పకుండా వాళ్ళని తప్పుదారి చూపించేవాడు, లేకపోతే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేటువంటి వాడు, ఇట్లాంటి అర్థం కాని పదాలన్నీ వాడి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాడు, ఇట్లాంటి వాడు వసలుడు అని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఎవరైతే పాపకార్యం చేసి వాళ్ళు నన్ను గుర్తుపట్టకుండా ఉండుగాక, నన్ను ఈయనే చేశాడని నా గురించి తెలియకుండుగాక అని అనుకునేటువంటి వాడు వసలుడు అని చెప్తారనమాట. తర్వాత పరకులంగా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని రకరకాలైన పదార్థాలు తిని అతిథిగా వెళ్ళి అనమాట. ఎవరైనా ఇంటికి అతిథిగా వెళ్ళి వాళ్ళేమో ఇతన్ని చక్కగా చూసుకొని అన్ని రకాలైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చి తర్వాత రకరకాల మంచి భోజనాలు పెట్టి ఇట్లా అన్ని వాళ్ళ నుంచి స్వీకరిస్తాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఈయనింటికి వస్తారో అప్పుడు వాళ్ళని గౌరవించాడు అనమాట. ఇటువంటి వాడు వసలుడు అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు. ఇంకా ఈ బ్రాహ్మణుడికి ఏమని చెప్తున్నాడంటే, ఈ బ్రాహ్మణులు కానీ శ్రమణులు కానీ అంటే రిలీజియస్ పీపుల్ అనుకోండి, అట్లాంటి వాళ్ళని
అబద్ధం ద్వారా వంచిస్తాడో, వాళ్ళని మోసం చేస్తాడో అటువంటి వాడు వసలుడు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఎవరైనా సరే ఇట్లానే శ్రమణులు, బ్రాహ్మణులు ఇట్లాంటి వాళ్ళు తన ఇంటి ముందుకు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి ఏం పెట్టకపోయినా పర్లేదు, కానీ పెట్టకుండా వాళ్ళని మాటలతో వాళ్ళని బాధ పెడతాడో అటువంటి వాడు వసలుడు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా తన గురించే తనకు తెలియదు, కానీ పరుల గురించి జోస్యాలు చెప్పడము, నువ్వు ఇట్లా అవుతావు అట్లా అవుతావు అని కానీ ఇట్లా కానీ అని చెప్పేటువంటి వాడు తన లాభం కోసం చెప్తాడనమాట ఇట్లాంటివన్నీ. అటువంటి వాడు వసుడు, చండాలుడు అని భగవాన్ చెప్తున్నాడు. ఇంకా అతడు హీనుడై ఉండి, అతనికేమో అర్హత లేకపోయినా తను మాత్రం తాను చాలా గొప్పగా పొగుడుకొని ఇతరులను కించపరుస్తూ ఉంటాడనమాట. ఇటువంటి వాడు కూడా వసలుడు అని చెప్పాడు. ఇంకో గాథలో వేరే వాళ్ళని రెచ్చగొట్టి కోపం తెప్పిస్తాడు, పిసినారి, మరి పాప ఇచ్చగలిగినటువంటి వాడు, మత్సరుడు, క్రూరుడు, మరి తప్పుడు పని చేయడానికి సిగ్గు కానీ భయం కానీ లేనటువంటి వాడు, ఇట్లాంటి వాళ్ళని భగవానుడు వసలుడు అని అన్నాడనమాట. ఇంకా బుద్ధుణ్ణి కానీ అతడి శ్రావకుల్ని కానీ వేరే ప్రవజితులైనా గృహస్థులైనా సరే వాళ్ళు నిందించేటువంటి వాళ్ళు. నింద అంటే ఇక్కడ వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా సరే వాళ్ళని అనవసరంగా నిందించేటువంటి వాళ్ళు వసలుడు అంటున్నారు. ఇక్కడ మనం గ్రహించుకోవచ్చు, బుద్ధుడు అతని శిష్యులే కాదు, ఎవరినైనా సరే వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా సరే అపనిందలు మోపి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళందరూ వసలుడు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత తాను అర్హంతుడు కాకపోయినా తాను అర్హంతుడైనట్లుగా చెప్పుకునేటువంటి నటించేటువంటి వాడు అన్ని లోకాల్లో ఇతను పెద్ద దొంగ అని చెప్తున్నాడు. ఇది మాంకులకు వర్తించేది. ఈ ధమ్మ మార్గంలో ఉండేటువంటి వాళ్ళు అన్ని సాధించకపోయినా నేను సాధించాను అట్లా అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరు చెప్పుకుంటారంటే వాళ్ళ స్వప్రయోజనం కోసమని ఇట్లా చెప్పుకుంటుంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి చాలామంది వెళ్ళి హాయిన అర్హంత అని వాళ్ళకి రకరకాలైన వస్తువులు దానం చేస్తారనేటువంటి ఉద్దేశం. తర్వాత మిగిలిన వాళ్ళలో ఇతనికి గౌరవ మర్యాదలు ఎక్కువ లభిస్తాయనే ఉద్దేశంతో అతను సాధించకపోయినా అర్హంతుడిగా చెప్పుకునే వ్యక్తిని కూడా భగవాన్ బుద్ధుడు అందరిలోకి పెద్ద దొంగ అంటున్నాడు. ఇక్కడ ఇంతదాకా చెప్పిన వాళ్ళల్లో అందరిలోకి ఇతడు పెద్ద దొంగ. మామూలు దొంగ కేవలం వీటినే ధనాన్నో ఇలా ధాన్యాన్నో ఇట్లాంటివే దొంగతనం చేస్తాడు తప్పించి ఇతను వాటితో పాటు ఇక గౌరవ మర్యాదలు ఇట్లాంటి వాటిని కూడా దొంగతనంగా పొందుతాడు. కాబట్టి ఇతడే పెద్ద దొంగ అని భగవాన్ బుద్ధుడు చెప్పాడు. ఇంకా భగవాన్ బుద్ధుడి శాసనంలో తనకు లేనటువంటి ఏవైనా గుణాలను ఇట్లా చెప్పుకుంటున్నట్లయితే అతన్ని పారాజిక అన్నాడు భగవాన్ బుద్ధుడు. అంటే అతడు ఇంకా ఏమాత్రం భిక్షువు కాదు భగవాన్ బుద్ధుడి శాసనంలో. అలా భగవాన్ బుద్ధుడు ఆ శిక్ష మేజర్ శిక్ష అనమాట. ఇంకా అప్పుడే కాదు, అతడు ఇంకా తర్వాత జీవితంలో ఇంకెప్పటికీ అతడు మళ్ళీ భిక్షువు కాలేడు. ఇంకా ఒకవేళ ఉన్నప్పటికీ ఇట్లా చెప్పుకునే వాళ్ళని కూడా భగవాన్ బుద్ధుడు అది కూడా దోషాన్ని తప్పుగా చెప్పాడు. వాళ్ళ నిజంగా అర్హంతులైనప్పటికీ అది ఉపాసకులకు కానీ ఎవరికైనా చెప్పడం కూడా భగవాన్ బుద్ధుడు దాన్ని కూడా తప్పు పెట్టాడు. కానీ ఇది లేకుండా చెప్పుకోవడం అనేది అన్నిటికన్నా పెద్ద దొంగతనం. ఇవి వసలుడు అవ్వడానికి కారణాలు. అంతేగాని జన్మ వల్ల ఎవరు వసలుడు గారు, జన్మ వల్ల ఎవరు బ్రాహ్మణుడు గారు. కేవలం కర్మల వల్లనే ఎవరైనా వసలుడు అవుతారు, కర్మల వల్లనే ఎవరైనా సరే బ్రాహ్మణుడు అవుతారు. అంటే చేసే పనులు బట్టి. ఇట్లాంటి ఇంతకుముందు మనం చెప్పినటువంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళందరూ వసలుడు లేకపోతే చండాలుడు అని భగవాన్ బుద్ధుడు చెప్పాడు. తర్వాత ఈ విధంగా దీనికి నిదర్శనంగా సత్యాన్ని తెలుసుకోవడానికి సోపాక అనేటువంటి చండాల పుత్రుడు గురించి భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు అనమాట. ఒక సోపాకుడు అంటే వాళ్ళది సోపాక అంటే అర్థం ఏంటంటే కుక్కలను శవాల్ని వండుకొని తినేటువంటి వాళ్ళు. అట్లాంటి ఒక చండాల పుత్రుడు అయినటువంటి అతడు తర్వాత
మాతంగుడు అనే పేరుతో ప్రసిద్ధిగాంచాడు. అతడు అత్యున్నతమైనటువంటి స్థాయి చేరుకున్నాడు. ధమ్మ మార్గంలో ఇట్లా బ్రహ్మత్వాన్ని పొందినటువంటి గొప్ప మనిషి అన్నమాట. అటువంటి వాడిని అగ్రవర్ణాల వాళ్ళు ఇట్లాంటి కూడా పూజించేవాళ్ళు. అంత గొప్ప మనిషి ఆయన. చూడండి, కులంతో పుట్టుకతో సంబంధం లేదు. అతను గుణాలు అలా పెంచుకున్నాడు కాబట్టి అతడు ఆ ఉన్నతమైన స్థానాన్ని చేరుకున్నాడు. కానీ ఆ వేదాధ్యయనం కులంలో పుట్టి మరి వేద మంత్ర బంధికులు అనేటువంటి వాళ్ళు నిరంతర పాపకర్మల్లో ఉన్నారనుకోండి, అప్పుడు అట్లాంటి వాళ్ళు ఇక్కడ కూడా అందరూ వాళ్ళని తిడతారు, విమర్శిస్తారు. అంతేకాదు వాళ్ళ కోసం మరణించిన తర్వాత నరకం కూడా ఎదురు చూస్తుంటుంది. అంటే మీరు ఉన్నతమైన పనులు చేయడానికి కులం అడ్డం రాదు. అట్లని మీరు అగ్రవర్ణాలు అని ఇక్కడ పిలుచుకునేటువంటి వాళ్ళు తప్పుడు పనులు చేసినట్లయితే వాళ్ళు ఇక్కడ నిందింపబడతారు, తర్వాత నరకంలో కూడా హింసించబడతారు. కాబట్టి కులం అనేటువంటిది గొప్పతనానికి కానీ పతనానికి కానీ కారణం కాదు. ఇది భగవాన్ బుద్ధుడు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ భగవాన్ బుద్ధుడు మరి ఇదే చెప్తున్నాడు అనమాట. ఎవరైనా సరే పుట్టుకతోనే చండాలుడు కాదు, పుట్టుకతోనే బ్రాహ్మణుడు కాదు. కర్మల వల్లనే ఎవరైనా సరే చండాలుడు కానీ బ్రాహ్మణుడు కానీ అవుతాడు అని భగవాన్ బుద్ధుడు అదే గాథని ఇంకొకసారి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఏ రకంగా చూసినా కానీ పుట్టుక అనేటువంటిది మన గొప్పతనానికి కారణం కాదు, మన కర్మలే కారణం. పుట్టుకతోనే గొప్పతనాన్ని ఆపాదించడం అనేటువంటిది సరికాదు. అట్లానే పుట్టుకతోనే హీనత్వాన్ని ఆపాదించడం అనేటువంటిది సరికాదు. ఇది భగవాన్ బుద్ధుడు చెప్పాడు అన్నమాట. ఇది విన్న తర్వాత అగ్గిక భరద్వాజ బ్రాహ్మణుడు అద్భుతం అయ్యా గౌతమ, అద్భుతం, మీరు ఏదైనా తలకిందులు ఉన్న దాన్ని నిటారుగా నిలబెట్టినట్లుగా, మూసి ఉన్నదాన్ని బయలుపరిచినట్లుగా, తర్వాత మూర్ఖులకు దారి చూపించినట్లుగా, మరి అలానే అంధకారంలో ఉన్నట్టు మీరు తైల దీపాన్ని పట్టుకొని రూపాన్ని కళ్ళు గల వాళ్ళు చూస్తారన్నట్లుగా మీరు ఈ ధమ్మాన్ని అనేక విధాలుగా వెలువరించారు. మరి ఈ రోజు నుంచి నేను బుద్ధ ధమ్మ శరణాలు వెళ్తున్నాను. ఈ రోజు నుంచి జీవితాంతం మీరు నన్ను ఉపాసకుడిగా గుర్తుంచుకోగాక అని భగవాన్ బుద్ధుడికి ఆయన శిష్యుడిగా మారిపోతాడనమాట. ఈ సుత్త ఇంతటితో సమాప్తం. ఇది భగవాన్ బుద్ధుడు జన్మ గురించి చెప్పినటువంటిది అనమాట. కేవలం జన్మ వల్లే గొప్పతనం రాదు, జన్మ వల్లే హీనత్వం అనేటువంటిది రాదు. ఇక్కడ మళ్ళీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఆయన అంత తిట్టినా కానీ భగవాన్ బుద్ధుడు ఆయన పట్ల ఏ విధమైనటువంటి రియాక్షన్ ఇట్లాంటివి చూపిలేదు. ద్వేషం కానీ, కోపం కానీ, ఇరిటేషన్ కానీ ఇలాంటివి ఏం లేకుండా శాంతంగా ఉండి తర్వాత తన ధమ్మాన్ని చెప్పాడు. ఆయన తప్పును ఆయన తెలుసుకునేలా కూడా చేశాడనమాట. ఎవరైనా సరే చేసినప్పుడు భగవాన్ బుద్ధుడిని ఇంకా ఇక్కడే కాదు, మనం అనేక సందర్భాల్లో చూసాం. అక్వస భరద్వాజ అని అతడు కూడా భగవాన్ బుద్ధుడిని ఎట్లనో ఘోరంగా తిడతాడు, కానీ భగవాన్ బుద్ధుడు అతన్ని చాలా కరుణతో డీల్ చేస్తాడు. ఆయన కూడా శిష్యునిగా మార్చుకుంటాడు. ఇంకా అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రియాక్షన్ కాకుండా ఓన్లీ తన ధమ్మాన్ని ఏదో చెప్పాడనమాట. అట్లని వాళ్ళను నువ్వు ఇట్లా నువ్వు అసలుడివి, నువ్వు చండాలుడివి అని అట్లా చెప్పలేదు. ఇవి ఈ లక్షణాలు వసలుడి లక్షణాలు, ఇవి లేనటువంటి వాళ్ళు ఇట్లాంటి ఉత్తములు అని చెప్పాడనమాట. కాబట్టి మనం కూడా భగవాన్ బుద్ధుడిని నుంచి నేర్చుకోవాల్సిన విషయాల్లో మనం ఆ స్థాయిలో మనము రియాక్షన్ కాకుండా ఉండడం అసాధ్యం. కానీ మనం క్రమక్రమంగా మనం ఆ దారిలో వెళ్ళి భగవాన్ బుద్ధుడిలాగా మనం కూడా అర్హంతులయ్యేటువంటి అవకాశం ఉంది. భగవాన్ బుద్ధుడి శాసనంలో ఎవరైనా సరే మరి మనం అనుకున్నట్టుగా కుల మతాలు భేదం లేవు, లింగ భేదం లేదు, అలానే ధనిక పేద అటువంటి ఏం లేకుండా అన్ని వర్ణాల వాళ్ళు అందరూ ఈ భగవాన్ బుద్ధుడి ధమ్మాన్ని విని
భగవాన్ బుద్ధుడిలాగా అర్హంతులయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ దిశగా ప్రయత్నించి మనం ముందుకు సాగాలి. మరి మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సుఖీ భవేయాంని దుఃఖో అహం నిత్యం అహం వియా హితాచా మే సుఖీ హోంతు మజ్జఠా చాథవేరినో ఇమాం హి గామాఖ్యేతాం హి సత్తా హోంతు సుఖీ సదా తతో పరంచ రాజ్యేషు చక్కబాలేషు జంతునో. సాధు సాధు సాధు.